అందరికీ నమస్కారం. ఈ మధ్య జరిగిన విషయాలతోటి చాలా సర్వసాధారణమైన విషయాలతోటి మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. ఇది ఎప్పుడో 15 రోజుల కంటే ముందేనండి ఆ వీడియో. ఒకే ఒక అరటికాయ ఉంది, మా వాడు తిన్నంటాడు, మీకు తెలుసు కదా. అరటికాయ వేపుడు, ఆవు పెట్టిన కూర, ఉప్మా కూర, ఇవే కదా ఎప్పుడు చేసుకునేవి. సరే, ఏంటో అరటికాయ అంటుపులుసు అంటారు, ఈరోజు మనం ట్రై చేద్దామని చెప్పి అది ఇలా చక్రాలుగా తరిగి నీళ్ళలో ఉడికించి తర్వాత పసుపు వేసి ఉడికించాను. ముందే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇవి కొంచెం ఉడికాక అప్పుడు పులుసు పోసాను. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, ఉప్పు ఇంగువ మామూలే కదా. అవి ఉడుకుతుండగా ఏం చేశాను, కొంచెం మిక్సీ జార్లో తెల్ల నువ్వులు, ఆవాలు, బియ్యం పిండి, కొంచెం జీలకర్ర, ఇంగువ, ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ గ్రైండ్ చేసుకొని ఆ పులుసులా అనమాట. కొంచెం బెల్లం కూడా వేసాను అనుకోండి. తర్వాత పోపు వేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన ఆవు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. రుచి చాలా బాగుంది, కానీ ఇంకొంచెం చిక్కగా ఉంటే బాగుండు అన్నట్టు అనిపించింది. ఏదో మేనేజ్ చేశాను అనుకోండి, పర్వాలేదు. ఆ రోజు ఇంకా కూర ఏం చేసుకోలేదు, నూలుగుండు ఉంటే కొంచెం దాంతో ఈ పులుసు బాగుంటుందని అందుకని ట్రై చేశానమాట. మొన్న ఎప్పుడో శ్రీనివాస్ భార్య జయ మెసేజ్ చేసింది, హేమగారు ఇల్లు సర్దుకున్నారా అని. ఒకసారి వచ్చి చూడు జయ అని లాఫింగ్ ఎమోజీస్ పెట్టానమాట. అంటే ఇల్లు ఎలా ఉందో అన్నది నెల అయిపోయిందండి. కరెక్ట్గా జనవరి 4న వచ్చాము, ఈరోజు ఫిబ్రవరి 4 కదా. నెల అయింది, ఎక్కడివి అక్కడే ఉన్నాయండి. నాకైతే ఓపిక లేదు, ఏంటో అసలు సర్దుకోవాలన్న ఆసక్తే లేదు. నృహరి వాడికి కావాల్సినవన్నీ వాడు సర్దుకున్నాడు, నేను కూడా అవసరమైనవన్నీ సర్దుకున్నాను. ఇంకా చూడండి, ఇప్పుడు ఒక గది చూపిస్తాను. అది ఎప్పుడు ఈ అరటికాయ పులుసు చేసిన రోజే అనమాట, సుమారు 15-20 రోజుల మధ్యది, అంత టైంది అనమాట. ఇంకా అవసరమైన చీరలు అవి తీసుకున్నాను. ఇంకా వచ్చేది వేసవికాలమే కదా అని కొన్ని సింథటిక్ చీరలు అవి అనా డొక్కుల్లోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదండి. అసలు ఆ పాతింట్లోనే ఒక్కో కబ్బోర్డు, దానికంటే కూడా ఇవి చిన్నవి అనమాట. కొంచెం కబ్బోర్డ్స్ లేవు కానీ అలమరలు అనమాట. కొద్ది సర్దుకుంటే సరిపోతాయి, ఇంకోటి కొనుక్కుందాం అమ్మా అంటాడు నృహరి. నాకు ఇంకా కొత్త వస్తువుల్ని కొని అవి మెయింటైన్ చేసి ఓపిక లేదు నృహరి. నెక్స్ట్ మారి ఇంటిని బట్టి నేను కొంటాను. ఇంకా నెలే కదా అయింది, అప్పుడే నెక్స్ట్ ఇంటి గురించి ఆలోచిస్తున్నారా అనుకుంటారా? ఎందుకంటే ఏంటో ఇంట్లో ఎక్కువ రోజులు నేను ఉండలేనేమో అనిపిస్తోందండి. చాలా పెద్దిల్లు, ఎందుకో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. అందులో నృహరి ఇప్పుడు ఏంటంటే వారానికి 3 రోజులు వెళ్ళాలి కదా. ఆ 3 రోజులు కూడా కంపల్సరీ 6 అవర్స్ ఆఫీస్లో ఉండాలి. వాడికి ఒక 3 నుంచి 4 గంటల జర్నీ. ఎలాగో 1 ఇయర్కి అగ్రిమెంట్ రాసుకున్నాం కాబట్టి ఇంకా ఉండిపోయి, ఇంకా విహార్ ఇక్కడికి వచ్చినా రాకపోయినా మారిపోదామా అన్న ఒక ఆలోచన ఉందండి. చెప్పాను కదా ఇదివరకే. నెక్స్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అపార్ట్మెంట్కే అనుకుంటున్నాను నేను. కొంచెం కొత్తగా సదుపాయాలతో కట్టింది. అయితే ఇక్కడ గొప్ప లాభం ఏంటో తెలుసా అండి, నేను సుమారు 6 ఏళ్ల తర్వాత ఎండలో బట్టలు ఆరవేసుకుంటున్నాను. ఫస్ట్ హైత్ నగర్ వచ్చినప్పుడు కిందనే మేడ మీదకి ఎక్కి వేసుకోవచ్చు, కానీ అది కూడా చాలా చిన్న ప్లేస్ అమ్మ, మేడ మీద అంత లేదు అనేవాడు. ఎప్పుడైనా వీళ్ళు దుప్పట్లు అవి ఆరవేసేవారనమాట. అసలు హైదరాబాద్ వచ్చే వరకు కూడా వాషింగ్ మిషన్ అయితే లేదు. 2018లో వచ్చాం కదా, 2019 సుమారు ఏడాది తర్వాత కొన్నాం. ఎందుకంటే చేత్తో ఉతికితే అవి ఎంత బాగా పిండినా సరే నీళ్లు ఉండిపోయి అస్సలు ఆరేవి కావు బట్టలు. అప్పుడు 2019 దసరాలకు తీసుకున్నాం అనమాట. కిందటి బుధవారం నాడు, అంటే 29వ తారీఖున అమావాస్య అయింది కదా, ఆ రోజు ఇలాగా తిరువిళక్కులు సమర్పించుకున్నాను. నేను కిందటేడాది కూడా చెప్పాను వీడియోస్లో, ఏంటంటే ప్రత్యేకంగా నేను తాంబూలాలకు ఎవరిని పిలవను అని. ఎందుకంటే వాళ్ళకున్న సెంటిమెంట్స్ నన్ను బాధ పెడతాయి. అవి వాళ్ళ సెంటిమెంట్స్ని, వాళ్ళ సంప్రదాయాల్ని ఎవరు కాదనలేరు, వాళ్ళ ఇష్టాలు నేను. అందుకని నేనే దూరంగా ఉండాలనుకుంటాను. అయితే ఏం చేశానంటే మా శంకరమ్మకి ఆ ఉండలు చుట్టాక కరెక్ట్గా ఆ టైంకి వచ్చిందనమాట. పంచదార ఉండలు వేరే, బెల్లం ఉండలు వేరే చక్కగా తాంబూలంలో పెట్టి ఒక 500 రూపాయలు ఇచ్చానమాట. ఎందుకంటే మొన్న పండగకి ఇవ్వలేదు, అసలు తన సంక్రాంతి నాడు పడిపోయింది కదా, అందుకని శంకరమ్మ ఇవ్వలేదు, నీకేం కావాలంటే అది కొనుక్కో అని. అయితే ఈ ప్రసాదం మాత్రం పారేయకుండా తినాలి, ఎవరు తిన్నా సరే, అలా అయితేనే ఇస్తానని చెప్పాను. ఎందుకు తినవు అమ్మ, తింటాము అంది. పోన్లే నాకు అదే కావాలని ఇచ్చాను. మా నృహరితోటండి చాలా పెద్ద చిక్కు తెలుసా.
పెరుగు కరెక్ట్గా తోడు పెట్టాను అనుకోండి, నాకు పెరుగు ఎక్కువ కావాలి, అమ్మ పెరుగు లేదా అంటాడు. పెరుగుందా అని ఎంత దీనంగా అడుగుతాడో. నృహరి నువ్వు రోజు సరిగ్గా తినడం లేదు కదా అని తోడు పెట్టలేదమ్మా అంటాను. సరే తెచ్చుకో అంటాను. తెచ్చుకుంటాడు అనుకోండి, అది వేరే విషయం. సరే వాడు తింటాడు కదా అని ఎక్కువ తోడు పెట్టాను అనుకోండి, నాకు ఇవాళ తినాలని లేదు, నేను ఈరోజు అవసరానికంటే ఎక్కువ తిన్నాను బయట ఆఫీస్లో, నాకు వద్దు అంటాడు. ఉంచమ్మా తింటానంటాడు, తిననండు. కాకపోతే వాడికి తిని మూడు లేకపోతే ఇంకేం అలా ఉండిపోతాయన్నమాట. ఇంకా చెప్పేది ఏంటంటే, ఈ పెరుగు మజ్జిగలు చూస్తున్నారు కదా, అవి ఎప్పటి నుంచో అలా ఫ్రిడ్జ్లో ఉండిపోతే వాటిని ఇలా మొక్కల్లో వేశాను. నిజంగానండి, ఎన్నాళ్ళ నుంచో పాపం వీళ్ళ అమ్మ తిండి పెట్టలేదు అనుకునేంత జాలిగా అడుగుతాడనమాట, అమ్మ పెరుగుందా అని. నాకైతే నవ్వు కోపం రెండూ వస్తాయి. మనం మొక్కలు వేద్దామమ్మా, కొంచెం ఆకుకూరలు అవి వేద్దాం అంటాడు. నువ్వు పూర్తిగా వాటి సంరక్షణ చూసుకున్నప్పుడే నువ్వేను హరి, నాకైతే ఓపిక లేదు, కిందనుంటే నీళ్ళైతే పొయ్యగలను తప్ప వాటిలో చెత్తవి కూడా నేను వంగి తీయలేనమ్మా అంటూ ఉంటాను. చూడాలి మరి ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటామో. ఇప్పుడు నెక్స్ట్ అండి, మొన్న జరిగిన అమావాస్య నాడు సింహాచలంలో జరిగిన పెరుమాళ్ళ తిరువీధి విశేషాలన్నమాట. ఇవి ఏంటంటే, ముందుగా స్వామివారిని సాయంత్రం 3 గంటలు ఆ టైంలో అక్కడ విశేషమైన ఆరాధనలు చేసిన తర్వాత స్వామిని వేణుగోపాల స్వామి అలంకారంలో మెట్ల మార్గం ద్వారా కిందకి తీసుకొస్తారనమాట. సుమారు 1000 మెట్లండి. 1000 పైనే ఉంటాయో కొంచెం 1000 ఉంటాయో నాకు గుర్తులేదు. కానీ ఇంకా చూడండి, ఆ పండగ వాతావరణం, ఆ కోలాహలం వర్ణించలేమనుకోండి. అందరూ కూడా ముందు చాలామంది కొండమెట్లు, తొలిపావంచ అంటారు దాన్ని, మెట్లు దిగువన అంటే ఊర్లోంచి కొండకెళ్లేదారనమాట. అక్కడ అందరూ వెయిట్ చేస్తారు స్వామివారు వస్తారని. చాలామంది ముందు దర్శనం అక్కడే చేసుకుంటారు. ఆ తర్వాత పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుందనమాట హంసవాహనం మీద. లాస్ట్లో ఆ వీడియోలు కూడా ఉన్నాయి, 2 చిన్న బిట్సేలండి, చూడండి. మొత్తం అంతా చెరువుగట్టు పరిసరాలన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు, చాలా బాగుంటుంది. తర్వాత హంసవాహనాన్ని కూడా బాగా అలంకరిస్తారనమాట. నేను ఒకానొకప్పుడు చాలా భగవంతుడి దగ్గర ఏడ్చానండి. ఏంటంటే, మగవాడిగా పుట్టించలేదని. మగపుట్టుకు పుట్టుంటే ఇలా పల్లకి మోసైనా బతకచ్చు కదా, స్వామివారి సన్నిధిలో ఏదో ఒక పని దొరక్కపోదు. అన్నిటికీ కొన్ని ప్రమాణాలు, కొన్ని శాస్త్రం అంటూ ఉంటుంది కదండి. ఆడవాళ్ళు అన్ని పనులకి పనికిరారు అంటారు. ఎందుకంటే మగవాళ్ళంతా ధీరామేరామని చెయ్యలేకపోవచ్చు. ఈ రోజుల్లో అలా లేదులేండి, ఆగమశాస్త్రం అంటూ కొంత నియమాలు ఉంటాయి కదా. అలా బాధపడేదాన్ని అనమాట. ఏదో ఒక కనీసం దివిటి అయినా పట్టుకోవచ్చు, పల్లకి అయినా మొయ్యొచ్చు అలాగా. అసలు ఇవన్నీ మా చుట్టాలైనా పంపించారనమాట. ఈ వీడియో మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కళ నిజమా, నేను ఎప్పుడైనా అసలు సింహాచలంలో ఉన్నానా, ఇవన్నీ నాకు గుర్తున్నాయా, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయండి నాకు. సుమారు 6.5 ఏళ్ళు 2018లో వచ్చామనుకోండి, 6 ఏళ్ళు నేను పూర్తిగా నిండింది. అప్పటి నుంచి కూడా నేను మర్చిపోయానా ఇవన్నీ అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరేనండి, ఏదో ఒక ఉత్సవానికి వెళ్ళాలి వచ్చే ఏడాదని అనిపిస్తోందండి. ఈ మధ్య నృహరి కూడా అదే అన్నాడు. ఇక్కడ ఏంటంటే, ఏడాదిలో 4 సార్లు పెరుమాళ్ళు కిందకు వేయించేస్తారనమాట. ఫస్ట్ కనుమ రోజు, అంటే జనవరి నుంచి మొదలెడితే కనుమ రోజు మకరవేట, అంటే గజేంద్ర మోక్షణం అనమాట. అది అవుతుంది. వెంటనే పుష్యమాసమే కాబట్టి ఇంచుమించు మరో 10-15 రోజుల్లోనే అమావాస్య వస్తుంది. పుష్యబౌళ అమావాస్య నాడు తెప్పోత్సవం. ఆ రోజు వేణుగోపాల స్వామి అలంకారం, సర్వజన మనోరంజనం వాహనం. తర్వాత పాల్గొన పౌర్ణమి. ఆ రోజు ఏంటంటే, తర్వాత వచ్చే చైత్రశుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కాబట్టి పౌర్ణమి నాడు స్వామి కిందకొచ్చి పిల్లనిమ్మని అడుగుతారట. అందుకని బొట్టునడిగి పున్నముగా అంటారు ఉత్తరాంధ్ర అంతా కూడా. తర్వాత దసరా నాడు, విజయదశమి నాడు జమ్మివేట కోసం వస్తారు స్వామివారు. ఆ రోజు రామావతారం అలంకారం, అశ్వవాహనం గుర్రం వాహనం మీద వస్తారనమాట. మరి వేటకెళ్లాలంటే పల్లకి కాదు కదా, గుర్రం ఉండాలి కదా, అందుకని. నృహరి మొన్న రెంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అడగమన్నారనమాట, వాష్ బేసిన్ మేము పెట్టించుకుంటాము, రెంట్లో కొంత కట్ చేసుకుంటారా అని. అయితే వాళ్ళు ఆలోచించి చెప్తామన్నారు. కాకపోతే నిన్న ఆల్ ఆఫ్ ఎ సడన్ అనమాట వచ్చారు, మొత్తం మెటీరియల్ అంతా పట్టుకొని వచ్చి ఇది పెట్టించేసి వెళ్ళిపోయారనమాట. మేమైతే సందులో పెట్టించుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ కనెక్షన్ లేదు డ్రైనేజ్ అని చెప్పి ఇక్కడే పెట్టించారు. చాలా బాగుంది. అసలు ఇంత ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు అనుకోలేదు నేను.
ఒకవేళ వాళ్ళు కాదు కూడదు అన్నా మేమే పెట్టించుకొని ఇంకా దాన్ని పట్టించుకోకూడదని అనుకున్నాం. ఏంటంటే కొంచెం బ్రషింగ్కి దానికి హ్యాండ్ వాష్కి ఇబ్బంది అవుతుంది బాగా, అందుకని. ఈరోజైతే చిక్కుడుకాయ వేపుడు, ఆకుకూర పప్పు, మెంతికూర పప్పు చేశానమాట. నృహరి బ్రౌన్ రైస్ నానబెట్టమన్నాడు, వాడి కోసం అవి పెట్టాను. అయితే నువ్వు ఎప్పుడు తెలుసండి ఈ బ్రౌన్ రైస్ కిందటేడాది మార్చి ఏప్రిల్ టైం ఇవి. ఎందుకంటే విహార్ మేలో వెళ్ళిపోయాడు కదా, వాడు వెళ్ళక ముందు తెచ్చిన బ్రౌన్ రైస్ అనమాట. అప్పుడేదో 5 kgs బ్యాగ్ తెచ్చాను, అవి అలా ఉండిపోయాయి. సరే నాన్న చేస్తానని చెప్పి అవి నానబెట్టి వాడికి బ్రౌన్ రైస్, నాకు మామూలు అన్నం అనమాట. నేను తిని కొంచెమే కదండి, అది బ్రౌన్ రైస్ అయితే నేను తినలేను, నాకు అసలు దిగదు. అందుకని ఈరోజు ఇలా అయింది. విహార్ కోసం పెట్టిన టమాటా పచ్చడిలో సగం మేమే తినేసామండి. అంటే వాడికి మళ్ళీ పెడదామని అనుకున్నానులేండి, ఇదేం సరిపోతుందని. ఇంకా పెట్టాలి అంటే కొంచెం బాగా ఈ ఫిబ్రవరి మధ్యలో పెడదామని ఊరుకున్నాను. ఇంకా కొంచెం నిమ్మకాయ ఉంటే దాంట్లో కారం కలిపానమాట. ఇంక టమాటా పచ్చడి ఉందనుకోండి, నృహరి కూర చేసినా చట్నీ చేసినా అన్నిట్లోకి పక్కన టమాటా పచ్చడి లేకపోతే అసలు ఇంకా ఇష్టం అనమాట, వాడికి అంత ఇష్టం అనమాట. మొత్తానికి అలా అయింది. ఇక ఏంటంటే నెక్స్ట్ ఈ పూజ ఉంది చూసారా, పాతింట్లో పూజ వీడియో అండి ఇది. నాకు నచ్చి ఇంకా ఆ వీడియో అలా ఉంచేసుకున్నాను అనమాట. ఆ ఇంట్లో మంచి ఎక్స్పీరియన్స్లేండి. ఇంకా చాలా ఉన్నాయండి మీతో చెప్పాల్సినవి, అవన్నీ మళ్ళీ మంచి వీడియోలో చెప్తాను. మరిన్ని విషయాలతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.